పాస్టర్ ప్రవీణ్ వ్యవహారానికి సంబంధించి పోలీసులు వ్యవహార తీరు ఒక రకంగా, అంటే ఈ కేసుని ఎంత తక్కువ టైంలో ఎంత త్వరగా ఎంత అద్భుతంగా ఛేదించవచ్చా అనే దానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకు అంటే సరిగ్గా ఇది వారం రోజులు అవుతుంది. ఇది 24వ తేదీన జరిగింది, ఇది నైటు. ఇది 31వ తేదీ నేను ఈ వీడియో చేస్తున్న తేదీ, అంటే సరిగ్గా 7 రోజులు. ఈ 7 రోజుల్లో హైదరాబాదు నుంచి ఆయన బయలుదేరినప్పటి నుంచి యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం వరకు, రాజమండ్రి వరకు ఎవ్రీథింగ్ దాదాపుగా మ్యాక్సిమం సీసీ కెమెరాలు ఎక్కడైతే ఉన్నాయో అంతా సీసీ ఫుటేజ్ని అయితే సంపాదించారు. ఏ టోల్ గేట్ దాటారు, ఎలా దాటారు, ఏంటి అనేది ఎక్కడా కూడా ఆయన బండి మీద వేరే వ్యక్తి ఉన్నట్టు కానీ, లేదు అంటే ఎక్కడా కూడా ఆయన ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నట్టు కానీ ఎక్కడా లేదు. కాకపోతే మధ్య మధ్యలో జరిగిన ఆధారాల ప్రకారం, వాళ్ళకి లభించిన ఆధారాల ప్రకారం ఆయన మద్యం తీసుకున్నట్టు, లిక్కర్ షాప్ దగ్గర మద్యం సేవించున్నట్టు, మధ్యలోనే 2 సార్లు రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు, ఆయనకి అప్పటికే చిన్న చిన్న గాయాలైనట్టు, అయినా సరే ఆయన జర్నీ ఆపలేదు, ఎట్టకేలకు వచ్చేశారు. అయితే ఫైనల్గా ఇక్కడ ఏంటి, ఆయన చాలా అవసరం రావడం ఆయనకి ఇక్కడ జరిగిన ఇష్యూ ప్రకారం, లేదంటే ఇక్కడ కొంతమంది ఇక్కడ పోలీసులు సేకరించిన ఆధారాల ప్రకారం, ఇష్యూస్ ప్రకారం ఆయన ఏదో ఒక ల్యాండ్ తీసుకున్నారు, అది రిజిస్ట్రేషన్ ఏదో ఉంది, అది కూడా తీసుకున్న వ్యక్తులకి అక్కడ మధ్యలో ఎవరో ఉన్నారు, వాళ్ళకి ఈయనకి తప్ప ఇంకెవరికి తెలియదు. అంటే ఎట్టి పరిస్థితుల్లో రాత్రికి ఇక్కడ చేరుకోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ ఆయనకి రిజిస్ట్రేషన్ కార్యక్రమం ఏదో పెట్టుకున్నారు సంథింగ్. దానివల్ల ఆయన ఎక్కడా కూడా ఆగలేదు, ఆ బుల్లెట్ బండి మీద ఒక్కడు అలా వచ్చేశారు. చివరికి ఆయన మృతి చెందారు. ఇక్కడ అంటే మధ్యలో మద్యం సేవించారు, ఆయన మద్యం సేవిస్తూ వచ్చారు అనేది కూడా, అంటే ఎవ్రీథింగ్ ఆధారాలు అయితే చాలా కాస్తంత కొంచెం లేట్ అయినా సరే, లేట్ అని చెప్పుకోవడానికి ఏం లేదు, చాలా వేగంగానే స్పందించారు. అయితే ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా ఈ మధ్యలో ఎవరు ఎలాంటి నిరసనలు చేసినా, ధర్నాలు చేసినా, రాస్తారోకోలు చేసినా, మత విధ్వంసాలు సృష్టించేందుకు ప్రయత్నం చేసినా, ఎక్కడ లా అండ్ ఆర్డర్ అదుపు తప్పకుండా, ఎక్కడ ఎలాంటి వివాదాలు చెలరేగకుండా ఒక పక్క పోస్ట్ మార్టంగా బాడీని పంపించి ఆ రిపోర్ట్ని తెప్పించే ప్రయత్నం, అలాగే ఒక పక్క సీసీ ఫుటేజ్లు ఒక్కొక్కటి తీసుకుని ఎప్పటికప్పుడు అవి మీడియాకు చూపించే ప్రయత్నం, వీటిలో పోలీసులు 4 బృందాలుగా విడిపోయి ఎక్కడికక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేయడం, అసలు ఏం జరిగింది ఏంటి అనేది చాలా చాకచక్యంగా పనిచేశారు. పోలీసు పనితీరు అయితే ఇక్కడ అద్భుతం. పోలీసుల పనితీరుని మెచ్చుకోవాలి. ఇక్కడ చాలా జాగ్రత్తగా, అంటే అక్కడ పాస్టర్ ప్రవీణ ఇంకొకరనే కాదు, ఒక వ్యక్తి ఇలాంటి అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఇమీడియట్గా దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం, ఆ సంఘటన ద్వారా ఎలాంటి వివాదాలు, ఎలాంటి విభేదాలు, ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా లా అండ్ ఆర్డర్ను కాపాడే బాధ్యత ఖచ్చితంగా పోలీసుల మీద ఉంటుంది. ఆ బాధ్యతని ఈ పాస్టర్ ప్రవీణ్ విషయంలో 100%, 100కి 1000% పోలీసులు అయితే మొత్తం వాళ్ళ బాధ్యతని, వాళ్ళ కర్తవ్యాన్ని పూర్తిగా 100% అయితే సాటిస్ఫై చేశారు. కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చారు అని చెప్పాలి. ఇక తర్వాత ఎపిసోడ్ ఏం జరగబోతుంది దీనికి సంబంధించి అనేది వేచి చూడాలి.